ధైర్యవంతుడైనటువంటి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే తనదగు సంపద జారిన ఎడ, సంపదలు జారిపోతే దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మన పురాణాల్లో చాలా గొప్ప మాట. భాగవతంలో కృష్ణుడు చెబుతాడు స్వయంగా ఉద్ధవుడికి, ఉద్ధవా, శివుడికి కేశవుడికి ఉండే భేదం చాలామందికి తెలియదయ్యా, నేను చెబుతున్నాను వినమన్నాడు. భేదం ఉందండి. ఏమిటిట? విష్ణుమూర్తిని కొలిస్తే ముందు సంపదలన్నీ గోవిందా గోవింద లాగేసుకుంటాట. శివుణ్ణి కొలిస్తే ముందు సంపదలన్నీ పరంపరగా 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 ఇస్తాట. ఆ విషయాన్ని కృష్ణుడే చెప్పాడు. శివుణ్ణి సేవిస్తే ముందు సంపదలు ఇస్తాడు చెప్పాడు కృష్ణుడే స్వయంగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎంతసేపు శివారాధన మార్చేస్తాం. ఇప్పుడు పార్టీ మార్చేసి సంపదలు పోతాయి, ప్రమాదం కదా, ఎరిగిపోటీ వారు చెప్పబడి సరిపోయింది, లేకపోతే ఏం కావాలి అని అర్జెంటుగా విష్ణుమూర్తి విగ్రహాలు తీసి శివలింగాలు పెట్టేయకూడదండి. ఇద్దరూ పరీక్ష కోసమే చేస్తారు. విష్ణుమూర్తి సంపదలు లాగేసుకుని పరీక్షిస్తాడు. అప్పుడు కూడా విష్ణు స్మరణ మనం మానకుండా, స్వామి ఈ దరిద్ర స్థితి పట్టడం కూడా నీదయ్యే, సంతోషం అన్నీ లాగేసుకో, హరి అనే 2 అక్షరాలు మాత్రం నా దగ్గర నుంచి లాగకు అంటే చాలు, ఇంకేమంటారు. అన్నీ పైగా ధనవంతులకి బోల్డ్ పనులు ఉంటాయండి, పేదవాడికి ఏం పని ఉంటుందండి? డబ్బు ఎక్కడది? ఇంట్లో కూర్చోవడమే కదా. అందుకని హరినామస్మరణ చేసుకుందాం. పేదలకు పట్టిన అదృష్టం. అంటే డబ్బు ఉన్నవాడు ఖాళీగా ఉండండి, పేదవాడికి పని ఏముందండి? కూర్చోవడమే కదా, హరినామస్మరణ చేసుకోవచ్చు కదా. అందుకని విష్ణుమూర్తి సంపదలు లాగేసుకుని పరీక్షిస్తాడు. లాగేసినప్పుడు కూడా హరినామస్మరణ మానకుండా ఉంటే సమస్తమైన సంపదలతో పాటు అపూర్వమైన మనశ్శాంతిని ఇస్తాడు. ఆత్మజ్ఞానాన్ని కూడా శ్రీహరి ఇస్తాడు. ఆయన ఏం తక్కువవాడు కాదు. శివుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇస్తాడు. ఎందుకు? ఇచ్చినా కానీ వీడు నన్ను స్మరిస్తున్నాడా లేదా చూడ్డానికి. స్మరించకపోతే లాగేస్తాడు. అంచేది ముందిచ్చి లాగేసేవాడు మన దేవుడే, ముందు లాగేసి తర్వాత ఇచ్చేవాడు మన దేవుడే. అదే హిందూయిజం, అదే శివకేశవ తత్వం. మరో మతంలో, మరో దేశంలో, మరో ధర్మంలో ఈ వైవిధ్యం కనపడదండి. రెండిటికి సిద్ధంగా ఉండాలి మనం. సంపదలు పోయినా సిద్ధంగా ఉండాలి, ఇచ్చినా సిద్ధంగా ఉండాలి. ఇచ్చాడు అంటే శివుడు అన్నమాట, లాగేశారంటే విష్ణువు అన్నమాట. ఎవరైనా ఒకటే. ఇచ్చి పరీక్షిస్తాడు శివుడు. ఎందుకని? ఇచ్చిన తర్వాత కూడా వాడు నిత్యం అభిషేకం మానట్లేదు కదా, లేదు శివ అండం నమశివాయ అండం మానట్లేదు కదా, అందరినీ నాకుమలైనా చూస్తున్నాడు కదా, ముఖ్యంగా వైరాగ్యం పోగొట్టుకోలేదు కదా, ఎవరిని ఏడిపించట్లేదు కదా అని పరీక్షిస్తాడు. లేదు లక్షణాల్లో తేడా కనపడితే తక్షణం లాగేసి విష్ణువుకి చెబుతాడు, లాగేయ్ అంటాడు. వీళ్ళిద్దరూ బావమరుదులే. నారాయణ సహోదరి అమ్మవారు ఎవరండి? శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు. ఆ చెల్లెల్నే శివుడు పెళ్లి చేసుకున్నాడు. నారాయణీనాథ రూప నామ రూప వివర్జిత నామ పారాయణ ప్రీత నారాయణ సహోదరి పద్మనాభ సహోదరి లలితా సహస్రంలో ఉన్నమాటే. అందుకని ఈ చెల్లెలు ఏం చేస్తూ చెల్లెలకు చెబుతారు, వెంటనే శివుడు చెబుతాడు అనమాట, వీడు తిన్నగా లేడు మీ అన్నయ్యకి చెప్పమంటాడు. వెంటనే ఒక్కటే లోకల్ కాల్ చేస్తుంది, ఒక్క దెబ్బ, హాట్ లైన్ దెబ్బకి లాగేస్తాడు. అంచేది ఇద్దరు ఒకటే. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, సంపద జారిందని బాధపడద్దు, సంస్కారం జారిపోకుండా ఉంటే చాలు. సర్వేశ్వరుడు మన మనస్సులోంచి జారిపోకుండా ఉంటే. ధీరుడు తనదగు సంపద జారిన ఎడ చింతనొంద జాలడు తా లక్ష్మీ రమణుని వర చరణాంభోరుహములు గొలిచి పొందును ముక్తిన్. అమ్మయ్య నాకు కాస్త ఖాళీ దొరికింది, ఆ డబ్బంతా ఉన్నప్పుడు, ఆ వ్యాపారాలన్నీ ఉన్నప్పుడు, ఆ కాంట్రాక్టులన్నీ ఉన్నప్పుడు, ఊళ్ళో అన్ని రకాల స్వచ్ఛంద సంస్థల పదవులు నాకే అంటగట్టినప్పుడు ఒక క్షణం ఖాళీ లేదు, ఇప్పుడు హాయిగా ఖాళీ దొరికింది అని ఇంట్లో కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుని విష్ణు సహస్రం చదువుకుని అర్థంతో సహా తెలుసుకుని దాని జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టి బతుకుండగానే జీవన్ముక్తుడవుతాడండి. ఖచ్చితంగా బతుకుండగానే. ఎంత గొప్ప విషయం ఇది. లక్ష్మీరమణుని చరణాంభోరుకములు గొలిచి భగవంతుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క చరణ సరోజాలను సేవించి ముక్తి పొందుతాడు. అది ముఖ్యమా? ఈ సంపదలు ముఖ్యమా?